10 మంది ఆడపిల్లల్ని మిస్ చేశారు. ఇందులో ముగ్గురు దొరికారు, 7గురు మిస్ అయ్యారు. ఎవరు ఇది అంటే సోషల్ మీడియాని అడ్డుపెట్టుకుని సోషల్ మీడియాలో బాగా ఫేమస్‌గా, ఫెమిలియర్‌గా ప్రొజెక్ట్ చేసుకుంటూ మోడలింగ్‌లో ఆఫర్‌లు ఇస్తాము. అట్లాగే సినిమాలలో ఛాన్సెస్ ఇస్తాము. అలాగే ఏదైతే ఉద్యోగాలు ఇస్తాము అంటూ ప్రొజెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళ పేర్లు రాహుల్, పవన్, మైకేల్. ఈ పేర్లతో చేసింది ఎవరయ్యా అంటే ఇర్ఫాన్, ఆరిఫ్ ఇలాంటి పేర్లతో ఉన్నటువంటోళ్ళు తమ పేర్లు హిందూ పేర్లుగా మార్చుకుని 10 మంది ఆడపిల్లలు వీళ్ళ ట్రాప్‌లో పడ్డారు డెహ్రాడూన్‌లో. అయితే వీళ్ళకి అలా ఉద్యోగాల కోసం వచ్చిన వాళ్ళకి నిదానంగా డ్రగ్స్ అలవాటు చేయడం, ఆ పైన రేపులు, ఆ విజువల్స్‌ని రికార్డ్ చేయటం, వాళ్ళని భయపెట్టడం, చివరికి వాళ్ళ చేత వ్యభిచారం చేయించడం అనేటటువంటిది చేస్తున్నారు. ఫర్హాన్ అనేటటువంటి అతని దీంట్లో కీలకమైన వ్యక్తి. అతని తల్లి కూడా, అతని భార్య కూడా ఈ ట్రాప్ వేయడంలో కీలకమైన పాత్ర పోషిస్తూ వచ్చారు. హిందూ పిల్లలకి సంబంధించినటువంటి విషయం. ఇందులో వాళ్ళ ఇంట్లో చివరికి హిందూ దేవుళ్ళ పూజలు కూడా చేసేటటువంటి విధంగా ఫోటోలు పెట్టుకుంటారన్నమాట. ఫైనల్‌గా ఈ విషయం పోలీసుల దగ్గరికి వెళ్తానికి భయపడినటువంటి ఒక ఆడపిల్ల తల్లిదండ్రులు బజరంగ్ దళ్‌ని ఆశ్రయిస్తే, బజరంగ్ దళ్ వాళ్ళు ఇక్కడ టచ్ చేస్తే అక్కడి నుంచి జరిగినటువంటి ప్రయత్నమే ఇప్పుడు 3 కాపాడబడ్డారు. ఇంకా 7గురు మిస్సింగ్‌లో ఉన్నారు. వీళ్ళ ట్రాప్‌లో పడ్డవాళ్ళు.